అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముష్టి బాధ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో అని చెప్పి ముష్టి వాళ్ళు ఎవరో కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కానీ దాన్ని కేర్లెస్గా తీసి అవతల పడేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్లు అక్కర్లేదు వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు వీళ్ళకి. వీళ్ళు ఈవేళ రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి విశ్వేశ్వరాలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముష్టోళ్ళు ఉన్నారు. ఈ ముష్టోళ్ళని ఎవరిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు. కనీసం వాళ్ళు తీసుకెళ్ళి జీవకారుణ సంఘం రిహాబిలిటేషన్లో సెంటర్లో పెడదామనే ఆలోచన కూడా చేయట్లేదు. కొంతమంది వ్యక్తులైతే ఈ ముష్టోళ్ళకి 100 రూపాయలు పలావ్ ప్యాకెట్లు 10-20 ప్యాక్ చేసుకోవటం, బండి మీద పెట్టుకెళ్ళటం, వాళ్ళు పంచి పెట్టడం, ఫోటోలు వీడియోలు దిగటం, రీల్స్ చేయటం, వాట్సాప్లో పెట్టడం, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. వాళ్ళకు ఒక పూటగా ఒకటికి 4 ప్యాకెట్లు వస్తే ఎన్ని తింటాడు అతను? ఒకటి తింటాడు, మిగతా 3 గోదావరిలో పాడేస్తాడు. గోదావరి పొల్యూషన్ అయిపోతుంది, అది ఎవడో పట్టించుకోవట్లేదు. ఆ పంచిపెట్టి